లోకేష్ గారు నిన్న సభాముఖంగా ప్రెస్ మీట్‌లో వచ్చేసరికి డీఎస్సీ కోసం నేను సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. నా దగ్గర అంతా సిద్ధంగా ఉంది చర్చకు, మీరు చర్చకు సిద్ధమా అని చెప్పేసి. మీరేమంటారు సార్ దాని మీద? లోకేష్ గారు ఇసురు సవాల్ మీద ఆయన నిలబడాలి. అయితే చర్చికి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఆ డీఎస్సీలో మాకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు చాలామంది రోడ్లపైకి వస్తున్నారు కదా! వాళ్ళతో కూర్చొని చర్చిస్తే వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే రాష్ట్రం కూడా దాంట్లో నిజాలెంత, అబద్ధాలెంత అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తది. అలాగే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటున్నారు కదా సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇదే పరిస్థితి కొనసాగితే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది. చాలా సందర్భాల్లో కూడా ఏందంటే పోలీస్ వ్యవస్థ చాలామంది విద్యార్థులు కావచ్చు, అందరిని కావచ్చు ఇబ్బంది పెడుతున్నారు. నిన్నటి స్టేట్మెంట్‌లో అయితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు. కలెక్టర్ పర్మిషన్ కావాలి. అలాంటివి ఇంతకుముందు ఎప్పుడు లేవు. విద్యార్థుల సమస్యలు ఉంటే విద్యార్థి సంఘాలు పోతాయి, ప్రజా సంఘాలు పోతాయి, ఏదైనా మాట్లాడేవాళ్ళు. ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టడం వల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. మావిగన్ గురించి మీరేమనుకుంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్‌కి మీరు సపోర్ట్ చేస్తారా? లేదా చంద్రబాబు నాయుడు గారిలాగా అమరావతికి సపోర్ట్ చేస్తారా? రాష్ట్రం అనేది అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ స్థాయిలో అభివృద్ధి చెందితే సంతోషమే. కానీ జగన్మోహన్ రెడ్డి అదే అదే మాట అధికారంలో ఉన్నప్పుడు చెప్పుంటే ఇంకా బాగుండేది.